ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏంటా జుట్టంతా విరవేసుకున్నారని చూస్తున్నారా? ఇప్పుడు దాకా 2-3 షార్ట్స్ చేశానండి. నిజంగా భరతనాట్యం అంటే అంత ఈజీ కాదు కదా. క్లాసికల్ డ్యాన్స్ వేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్తు ఆ శివ మహాదేవుని బిడ్డలని చెప్పుకోవచ్చు. అవునండి, ఆయన కృపా కటాక్షాలు ఉంటేనే భరతనాట్యం అంటే క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి నృత్యం ఇట్లా అంటారు కదా, ఇవన్నీ కూడా అయ్యబాబాయ్ అంటే ఏదైనా మొక్కగా ఉన్నప్పుడు వంచితే చక్కగా మనం ఎలా వంచితే అలా పెరుగుతుంది కదా. మొక్కగా ఉన్నప్పుడు అది కాస్త ఏటవాలుగా పెరుగుతుంది అనుకోండి, ఇంకా మనం దాన్ని స్ట్రైట్ చేయలేదనుకోండి అప్పుడు ఇంపాసిబుల్ అనమాట. అలాగా మనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ వేయడం ఏమీ రాదు కదా, అందుకని ఇప్పుడు మన బాడీ అంత సపోర్ట్ చేస్తలేదు. అయినా కూడా మనము స్వామివారి భక్తిలో ఉన్నాము కాబట్టి శ్రావణ మాసం మొత్తం చేస్తాం కాబట్టి మనము ట్రై చేద్దాము. ఎందులో కూడా మనం అంత పర్ఫెక్ట్గా వెయ్యట్లేదు కదా డ్యాన్స్ అని చెప్పేసి క్లాసికల్ డ్యాన్స్ కూడా ట్రై చేద్దామని చేశానంతే. పర్ఫెక్ట్గా లేకపోయినా ఓకే, చూడొచ్చు కదా. మరి అందుకనే ఇంకా ఇప్పుడే చీకటి పడుతుంది కదా, తొందరగా లాంగ్ వీడియో షూట్ చేసి లోపలికి వెళ్దాం, చాలా పనులు ఉన్నాయని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యానండి. ఈరోజైతే ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారండి. ఎస్, నాకు అంత హోప్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కథ. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండొచ్చు, అంత గొప్ప. ఎస్, నా లైఫ్లో కూడా నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా ఓపికగా చూడండి. అదర్వైజ్ మీకేమన్నా పనులు ఉంటే చక్కగా వీడియో ఆన్ చేసి వాల్యూమ్ ఫుల్ పెట్టుకొని పనులు చేసుకోవచ్చు. నేనైతే చాలా వీడియోస్ అలానే ఫాలో అవుతానండి. ఎస్, అంటే దేవుడికి సంబంధించినటువంటి కథలు అలాంటి వీడియోస్ వస్తాయి కదా, చక్కగా ఆన్ చేస్తాను. దేవుడి పాటలు కూడా ప్రతిరోజు పొద్దున చక్కగా వీడియో ఆన్ చేసి అక్కడ పెట్టేస్తాను. అన్ని పనులు కూడా పాటలు అలా వినుకుంటూ, ప్రవచనాలు ఉంటాయి కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, నండూరి శ్రీనివాసరావు గారు, ఇలా చాలామంది మాతలు కూడా పెడతా ఉంటారు కదా, అలాంటి వీడియోస్ అన్నీ కూడా ఆన్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని పనులు చేసుకుంటాను అనమాట. మీరు కూడా కాస్త ఓపికగా ఈ వీడియో చూడకపోయినా కనీసం విన్నా ఎస్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉందండి అని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, నాకు తెలుసది. ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్కి సాదర స్వాగతం అండి, సాదర స్వాగతం. మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కదా నేను చెప్పేది అర్థమవుతుంది. ఇద్దరు మిత్రుల కథ అండి. ఎస్, ఎలాంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు అనమాట. మరి ఈ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్యకి ఎవరన్నా రావాలన్నా వాళ్ళకి చాలా ఫియర్గా ఉండేది. అమ్మో వాళ్ళిద్దరు ఒకటి, అసలు వాళ్ళిద్దరి మధ్యకి మనం వెళ్ళకూడదు అనేటువంటి గొప్ప బాండింగ్ ఉండేది. ప్రజలందరూ అలా అనుకునేవాళ్ళు, అలానే ఉండేవాళ్ళు. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఆ కాలం అనేటువంటిది కొంత ఒక్కొక్కసారి వ్యతిరేకిస్తూ ఉంటుంది. అలాగనే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎలా అంటే ఈ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అసలు వీళ్ళిద్దరికీ ఉన్నది ట్రూత్ ఎఫెక్షనేనా, ట్రూత్ బాండింగేనా, ఎవరికైనా కొన్ని పొరపచ్చలు ఉండొచ్చా అని ఎందుకో మరి ఇతరులకు ఎందుకు అలాంటి ఐడియాలు వస్తాయి అంటే పని పాట లేనటువంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళిద్దరు ఏం చేశారు, తన దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గరికి సేమ్ ఈజీగానే వెళ్ళారు. వెళ్ళి నీకంటే ఆమె అంత గొప్పది కాదు, ఆమె నీకంటే అంత గొప్పది కాదని ఇద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇద్దరు కూడా ఒకే సమాధానం రాలేదన్నమాట. ఏంటి అంటే ఒకరు నీకంటే తను గొప్పది కాదు అని మాట్లాడినప్పుడు ఒక మిత్రురాలు ఏమన్నదంట, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నిజంగా నేను ఇంత గొప్పదానిలాగా ఉండడానికి కారణం తానే అని చెప్పిందంట. ఇంకా మాట్లాడతారా, ఇంకొకసారి ఇద్దరు మధ్యలోకి ఇంకొకరు వస్తారా, రారు కదా, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నీకంటే తను గొప్పది కాదు, నాకైతే నీతో ఉండడం చాలా ఇష్టం, నీతో స్పెండ్ చేయడం చాలా ఇష్టం అని చెప్పిందనమాట. చెప్పగానే వెంటనే ఏమైంది, ఈమె రిసీవ్ చేసుకుంటుంది ఆ మాటలు. ఇక్కడ ఈమెకి చాలా నచ్చేసినాయి అనమాట. అవునా, నాతో ఉండడం చాలా ఇష్టమా, తనకి కొంచెం కోపం ఎక్కువలే, తనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్లే, తన మెంటాలిటీ మొత్తం చేంజ్లే అని చెప్పడం మొదలుపెట్టింది.
ఓకే. ఇక్కడేదో వర్కౌట్ అవుతుందని ఏం చేసింది, ఈ మధ్యలో పని పాట లేనటువంటి వాళ్ళే కదా! ఇద్దరు, ముగ్గురు, నలుగురు మధ్యలోకొచ్చి వాళ్ళు కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ బంధాన్ని దూరం చేస్తా ఉంటారు. అట్లాంటి ఆలోచనొచ్చినటువంటి ఈ వ్యక్తి ఏం చేసిందట, ఓకే ఇక్కడ వర్కౌట్ అయితుందని తనకనిపిచ్చింది. అక్కడికెళ్తే నేను ఈరోజు ఇలా గొప్పదానిలాగా ఉండడానికి కారణం తానే అని ఎప్పుడైతే చెప్పిందో, వెంటనే ఇంకొకసారి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ బావుంది అని చెప్పేసి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుందనమాట. ఏమైంది, ఈ ఆ ఒక్క ఫ్రెండ్‌కి ఇంకా చాలామంది పెద్ద కమ్యూనికేషనే ఉంది. ఎంత కమ్యూనికేషన్ ఉంటే మనకేంటి? అవసరం ఏంటి? మనకి ఎంతవరకు ఏది అవసరమో మనము అందరిని ఎవ్వరిని అవాయిడ్ చేయొద్దు. అందరినీ కూడా అలౌ చేయాలి. మనం ఎంతవరకు వాళ్ళకి ఏదైనా చేస్తామా? చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి చేయకూడదు. అంటే ఏదన్నా బాధ కలిగించకూడదు. వీలైతే అందరి కోసం కాస్తంత హ్యాపీనెస్‌ని క్రియేట్ చేయాలి. ఈమె ఏం చేసింది, ఈ మధ్యలో చిచ్చు పెట్టినటువంటి ఆమె ఉంటుంది కదా, ఇలా అందరికీ కూడా నీ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉన్నది, తన మీద అలా లేదు, తను అందరిని ఇబ్బంది పెడతా ఉంటుంది అని చెప్పేసి, తను ఎప్పటికీ కూడా అందరిని ఇబ్బంది పెడతా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిందనమాట. అవునా అని చెప్పేసి తనకేదో గొప్పగా అనిపించి ఏం చేసింది, పాపం ఈ ఫ్రెండ్ ఉంది కదా, అంటే నేను ఈరోజు గొప్పగా ఉండడానికి కారణం తానే అని చెప్పుకున్నటువంటి ఒక గొప్ప స్నేహితురాలు ఉంది కదా, గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఉంది కదా, ఆమె ఏం చేసింది, గుడ్డిగా నమ్ముతూ వచ్చిందనమాట. నమ్ముతూ వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా, ఈమె నా ఫ్రెండ్ కదా, నేను ఏదైనా మాట్లాడుకోవచ్చు అనుకుంటుంది. కానీ ఎవరి గురించి చెడుగా మాట్లాడేటువంటి ఆ యొక్క చెడ్డ బుద్ధి అనేటువంటిది తన దగ్గర లేదు. అయితే ఈ ఫ్రెండ్ ఏం చేసింది, పెద్ద కమ్యూనికేషనే ఉంది, మధ్యలో చిచ్చు పెట్టిన ఆమెకు అని చెప్పాను కదా, ఈమె ఏం చేసిందనమాట, అక్కడికి వెళ్ళి తేనే ఇలా తను అక్కడ అలా చేస్తుంది, తిని ఇక్కడ ఇలా చేస్తుంది అని అన్నీ వచ్చి రాని మాటలు చెప్పడం మొదలుపెట్టిందనమాట. ఎవరికి, ఈ ప్రాణ స్నేహితురాలికి. అరే ఎప్పుడూ లేనిది ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి, పర్లేదు ఫ్రెండ్స్, చేతిలో పట్టుకున్నాను ఫోను, అందుకనే స్ట్రైట్గా తీయలేకపోతున్నాను, చెయ్యి బాగా పెయిన్ వస్తుంది చూడండి, ఇలా పట్టుకున్నాను, అందుకని కొంచెం వీడియోస్ కూడా లాంగ్ చెయ్యలేకపోతున్నాను. ఆ ట్రైపాయిడ్ లేదు కదా, ఇరిగిపోయింది కదా, అప్పటి నుంచి నాకు చాలా ఇబ్బంది అవుతుంది లాంగ్ వీడియో షూట్ చేయడానికి. అయితే పాపం అసలు ఎవ్వరి మీద బ్యాడ్ ఒపీనియన్ అనేటువంటిది తనకి ఉండదు. మనిషి అన్న ప్రతి ఒక్కరి దగ్గర గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. కానీ గుడే రిసీవ్ చేసుకోవాలి, బ్యాడ్ గురించి మనకి అవసరం లేదు. బ్యాడ్ని మనం ఇంకొక వేలో తీసుకెళ్ళి, అసలు చూడండి, ఒక మంచి వ్యక్తి దగ్గరికి ఎవరైనా చెడ్డ బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళినా కూడా తన మంచి బుద్ధికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు తగ్గి మాట్లాడుతూ ఉంటారు. అంటే తనకి నచ్చదు, తనకి ఇలా ఉండడం ఇష్టం అని అలానే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏం చేసింది ఈమె ఇలా తను అక్కడ అలా చేసింది, తిని ఇక్కడ ఇలా చేసింది, తనొక దొంగ, తనొక రౌడీ, తనొక చీటర్ అని ఇట్లా చెప్పడం మొదలుపెట్టిందనమాట. ఎంత చెప్పినా అరే తన సాటిస్ఫాక్షన్ కోసం ఏదో వినేది, అలా వదిలేసేదన్నమాట. అయితే ఎప్పుడో ఒకసారి పర్లేదులే, నాకు అలా అనిపించింది కానీ నేను పెద్దగా లైట్ తీసుకున్నాను, మనకు అవసరం ఏంటి అని మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేసేది, మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకు మోసేది. ఎందుకు, నీకంటే తను గొప్పది కాదు అని చెప్పింది కదా, చెప్పినందుకు తను పొంగిపోయిందనమాట. ఎస్ నేను ఇంకా గొప్పదాన్ని అవ్వాలి అనుకుందనమాట. అనుకొని అక్కడికి మోసింది, అక్కడికి చేరవేసింది. అందరూ కూడా తనేదో గొప్ప వ్యక్తి అన్నట్టు, తనకి మేమంటే చాలా ఇష్టం అన్నట్టు, తనకి ఫలానా వ్యక్తి ఉంది కదా, ఆమెకి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మన మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది అని తెలుసుకొని వాళ్ళందరూ చెప్తున్నందుకు ఈమెను గొప్ప వ్యక్తిగా చేసేసి ఈమె అందరితోని ఎందుకంటే ఆ కమ్యూనికేషన్స్ చెప్పండి, అవసరమా? కమ్యూనికేషన్స్ ఉండాలి, ఉండొద్దని నేను అనట్లే. కమ్యూనికేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ అక్కడ వెళ్ళి బ్యాడ్ చేయడం అవసరమా? అవసరం లేదు కదా. చూడండి, ఒక గొప్ప ఫ్రెండ్ని, ఒక గొప్ప ప్రాణ స్నేహితురాల్ని ఇలా వాళ్ళది వీళ్ళది అని చెప్పి అవునులే నాకు అలా అనిపించిందని ఏదో ఒక మాట జారితే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకు మోసి ఈమెని బ్యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్?
కదా. మళ్ళీ అవతల వ్యక్తికి వాళ్ళేమో 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినటువంటి చిన్న పిల్లలు కాదు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసేంత ఆ పవర్ ఉందన్నమాట. మరి అలాంటి వ్యక్తిని బ్యాడ్ చేసేసి నువ్వేం సాధిస్తావు? సాధించేది ఏం లేదు కదా. తనకి తెలియదు తను ఏదో ఒక రోజు బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాణ స్నేహితురాలనే ఇట్లా చేసింది, మనల్ని చేయదా అనేటువంటి ఆలోచన రాదా? వస్తుంది ఎప్పుడో ఒకసారి. అది వచ్చినప్పుడు ఎవరు అట్టర్ ఫ్లాప్ అవుతారు? తనే. అంత అవసరం ఏంటండి? ఎవరితోనైనా కమ్యూనికేషన్స్ ఉండాలి, కానీ నీ కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి ఇతరులను బ్యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, గాడ్ ఒక ఉన్నాడు కదా, తను ఏదైనా చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా గుడ్ అనేటువంటిది 4 మాటలు చెప్పి, అంటే తనేదో మంచి వ్యక్తి అయినట్టు మనం మాట్లాడుతూ ఉంటే అని మాట్లాడనివ్వకపోగా నేనెంతో తెలివి కల్ల వ్యక్తిని అయినట్టు కనుసైగలు చేసి వాళ్ళను అసలు ఎవరితోని మాట్లాడనటువంటి వ్యక్తి ఉంటే గింటే ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ ఫ్రెండే అంతే. కానీ ఎవరితోని అంత బాండింగ్, అంత డీలింగ్స్, అంత ఏమంటారు, అంత కమ్యూనికేషన్, అంత ఫ్రెండ్షిప్ ఉండదన్నమాట. అలాంటి వ్యక్తిని బాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కదా. అరే నా ప్రాణ స్నేహితురాలు ఏంటి, తనేదో మాట్లాడుతుంటే నేను బ్యాడ్ అన్నట్టు, నా ముందు మాట్లాడొద్దు అన్నట్టు కవర్ చేస్తుంది, సైగలు చేస్తుందని ఎంత బాధపడిందంటే చూడండి. నువ్వు నా ఫ్రెండ్వే కాదు, నువ్వు నా మనిషివే కాదు అన్నట్టు చెప్పకుండా, తనకి క్యారెక్టర్ అనేది ఎప్పుడో తెలుసు. ఎప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు తెలీదా? తెలుసు కదా. అయినా కూడా అరే తనని ఎవరు రిసీవ్ చేసుకోరు కదా, మనం రిసీవ్ చేసుకుందామనే మనసులో పెట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని, అదేదో సినిమాలో, ఏం సినిమా అండి, బాహుబలిలో వెన్నుపోటు పొడుస్తారే, అలాంటి వాళ్ళు నిజంగా సినిమాలో అలా చూపెడతారు. కానీ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు. నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఇలాంటి ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, ఇలా చాలామందికి ఉండొచ్చు ఇలాంటి ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు మనతో అసలు మనం ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడం, కానీ మన దగ్గరకు వచ్చి 10 మంది గురించి ఇలా చెప్పి మళ్ళీ మనమేదో అవును నాకు కూడా అలా అనిపించింది అని ఏదో 1-2 మాటలంటే తీసుకెళ్ళి వాళ్ళకు మోసి, అవును నువ్వు నా దగ్గర ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకొని ఇక్కడ ప్రాణ స్నేహితురాల్ని బ్యాడ్ చేయడం అనేటువంటిది అస్సలు మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఖచ్చితంగా సేమ్ ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పుడు అప్పుడు ఎందుకండి అది పిచ్చి ఆలోచన అనేటువంటిది తెలుస్తుంది కదా. కానీ ఈమె ఎంత బ్యాడ్ అయిపోయినానో, నేను మాట్లాడుతూ ఉంటే నా ముందు ఏదో ఇష్యూని కవర్ చేస్తుంది. ఈమె కదా చాడీలు చెప్పుకొచ్చేటువంటి వ్యక్తి, మనం కాదు కదా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నాకేమో 100 చెప్తుంది తన గురించి, తనేమో క్లోజ్గా ఉంటుంది అని ఎంత అనిపించినా ఏదో ఒకరోజు నా మంచితనం ఏంటో టైం వచ్చినప్పుడు అదే షైన్ అవుతుంది. పోనీలే ఎన్నన్నా చెప్పుకొని ఓకే, ఒక కమ్యూనికేషన్ కోసం ఒక ప్రాణ స్నేహితురాల్ని కోల్పోయినటువంటి వ్యక్తి తనే అని జాలే ఉంది తప్ప కోపం అయితే లేదు. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇంకా ఏదైనా మీకు ఏం చెప్పాలనిపించిన ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయొచ్చు, ఓకేనా. ప్రాణ స్నేహితులు ఇలా కూడా ఉంటారా అనిపించింది కదా. నాకైతే అలా అనిపించిందండి. నిజంగా ప్రాణ స్నేహితులైనా అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులైనా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరితోనైనా ఈ రోజులలో ఎవరిని నమ్మడానికి లేదు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.